ఓటు హక్కు వినియోగంపై ప్రజలను చైతన్యపరుస్తున్నామంటూ ఆర్భాటపు ప్రకటనలు చేస్తున్న ప్రభుత్వం ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడానికి అవసరమైన వసతులు మాత్రం కల్పించడం లేదు. ప్రత్యేకించి మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఓటేయాలంటే కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సిందే. కనీస రవాణా వసతి లేని నల్లమల అటవీ ప్రాంత వాసుల దుస్థితిపై మా ప్రతినిధి నారాయణప్ప అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు. ఓటు విలువ తెలుసుకో, నీ తలరాత మార్చుకో అంటూ ప్రభుత్వం ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆర్భాటపు ప్రకటనలు చేస్తున్నప్పటికీ చాలా గ్రామాలలో ఇప్పటికీ రవాణా సౌకర్యాలు మెరుగుపడిన పరిస్థితులు లేవు. కర్నూలు జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతాల్లో ఉన్న ఎర్రమఠం గ్రామ పంచాయతీలోని బలపాలతిప్ప, పాత సిద్ధేశ్వరం, జానాలగూడెం, పాత మాడుగుల, కపిలేశ్వరం ఇలా ఈ ఎర్రమఠం గ్రామ పంచాయతీలోని చాలా గ్రామాలలో తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్లి వినియోగించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వర్షం వచ్చిందంటే ఆ కాలినడకను కూడా ఇబ్బందులు ఎదురవుతుండడంతో శ్రీశైలం జలాశయం వెనుక నీటి నుంచి పుట్టీలపై వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన దుర్భర పరిస్థితిని గ్రామస్తులు ఎదుర్కొంటున్నారు. కొంత దూరం పుట్టీల మీద ప్రయాణించినప్పటికీ అటు నుంచి పోలింగ్ స్టేషన్కి వెళ్లడానికి ముసలాలను నడిపించడానికి వీలు లేక వారిని డోలీలలో తీసుకుపోవాల్సినంత దౌర్భాగ్య పరిస్థితులు ఉండడంపై ఈ గిరిజన వాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరాల తరబడి ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటివి అన్నవి వారిని అడిగి ఒకసారి తెలుసుకుందాం. కాలినడకన 7-8 కిలోమీటర్లన్నా పోవాలి, లేకపోతే పుట్టీల మీద సుమారుగా 15 కిలోమీటర్లు అవుతుంది, అట్టనైనా పోవాలి. అది లేకపోతే చాలా ఇబ్బంది. ముసలిళ్ళు చేతగాని వాళ్ళ అసలు నడచడానికే వీలు లేదు. ఈ గూడాలలో ఉన్న పరిస్థితిని తెలుసుకునేందుకు ఈనాడు ఈటీవీ అటు జల మార్గంలోనూ ఇటు రహదారి మార్గంలోనూ ప్రయాణించి క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం చేసింది. అధికారులు మారినా, ప్రభుత్వాలు మారినా, ప్రజాప్రతినిధులు ఎన్నికల సమయాల్లో ఈ ప్రాంతానికి వచ్చినా వారిచ్చిన హామీలన్నీ కేవలం హామీలుగానే మిగిలిపోతున్నాయి తప్ప అవి క్షేత్రస్థాయిలో పరిస్థితులను మాత్రం మార్చలేకపోతున్నాయన్న ఆవేదన వ్యక్తమవుతోంది. ఇకనైనా అటు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ కానీ, ఇటు రెవెన్యూ అధికారులు కానీ, ఓట్ల కోసం గూడేలకు వచ్చే ప్రజాప్రతినిధులు కానీ తమ సమస్యలను పరిష్కరించే రీతిలో కృషి చేయాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కెమెరామెన్ రాముతో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, కర్నూలు.